వాటిని ఉన్నతమంతులుగా తయారు చేసి వాటిని తిరిగి గృహస్థానంతో స్వీకరించారా అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకా వేసి ఆయన గృహస్థానంలో తీసుకెళ్తాం, అంటే వివాహం చేస్తాం. వివాహం చేసి ఆయన గృహస్థానంలో తీసుకెళ్తాం. అన్నిటికన్నా కూడా గొప్ప వ్యవస్థ గృహస్థాన వ్యవస్థ. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మం అనేది అత్యంత గొప్పదైంది వివాహం అనేది. ఎందుకంటే మన వంశం అభివృద్ధి చెందాలన్నా ఇది అంతా కూడా గృహస్థాశ్రమం. అదేవిధంగా ఏ అతిథి అభ్యాగతులు పోషించాలన్నా పిల్లలను పెద్దలను అందరినీ కూడా పోషించాలని కూడా గృహస్థాశ్రమం వాడినే చేయగలుగుతాం. అందుకనే గృహస్థాశ్రమంలో ఉండేవాడు ఒకసారి నారాయణ స్వరం చెప్తే చాలు వాడు 100 సార్లు చేస్తున్న సమానమాట. బ్రాహ్మణుడు నిత్యం